హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎండి వైల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే నేను మీకు నా సండే రొటీన్ అనేది చూపించేస్తాను. ఎవరైనా నా ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎండి వైల్ యూట్యూబ్ ఛానల్ అనమాట. ఈరోజు వచ్చేసి నేను నా హెయిర్కి మాస్క్ అనేది పెట్టాను. మా ఫ్రెండ్స్ అందరూ కూడా అడుగుతూ ఉంటారు హెయిర్కి ఏం వాడతావని చెప్పేసి. నేను అది జీన్స్ అని చెప్తాను అనమాట. ఎందుకు అని అంటే నేను పెద్దగా ఏం వాడను, కోకోనట్ ఆయిల్ పెడతాను. బట్ నా రెమెడీస్ నాకే పనిచేస్తాయో లేదో తెలియకుండా నేనే ట్రై చేస్తాను కాబట్టి ఎవరికైతే రికమెండ్ చేయను. నేను హెయిర్కి ఇది పెట్టుకుంటాను అది పెట్టుకుంటాను అని చెప్పేసి. ఇక్కడైతే మా మమ్మీ టీ అనేది పెట్టారనమాట. టీ పెట్టిన తర్వాత ఇంకా పక్కన ఏదో మూత పెట్టేసి ఉడుకుతుంది. ఏంటి అని తీసి చూసేలోపు ఎగ్స్ అనమాట. సో ఎగ్స్ ఏంటి అంటే ఎగ్ బిర్యానీ అనేది చేస్తున్నారు. ఈ ఎగ్ బిర్యానీ అనేది చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఎమ్మీగా కూడా ఉంటుంది. మా మమ్మీ ఏం చేస్తుంది చాలా బాగా చేస్తారు. అదేంటో మేము వండితే మట్టికి అసలు బాగోదు. అండ్ ఇది గోరింటాకు అనుకుంటున్నారా? కాదు గోంగూర అనమాట. ఉడకబెట్టేసి అయితే పక్కన పెట్టారు మా మమ్మీ. ఈ లోపు నేను అదే చూసి గోరింటాక అనుకున్నాను కానీ కాదు. అండ్ ఈ లోపు మా మమ్మీ అయితే కూరగాయలు అనేది కట్ చేస్తున్నారు అనమాట. అంటే బిర్యానీకి కావాలి కదా మరి. అండ్ అందుకని మా ఇంట్లో అయితే కత్తిపీట యూస్ చేస్తారు. ఇప్పుడైతే చాపింగ్ బోర్డ్స్ ఇలా వేరే అన్నీ వస్తాయి కానీ మా ఇంట్లో అయితే కత్తిపీటే. ఇప్పుడు ఎవరైనా యూస్ చేస్తున్నారా కత్తిపీటలు? అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి నేను ఫ్రెష్ అప్ అయిపోవడానికి వెళ్ళిపోతున్నాను అనమాట. అండ్ ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత మాట్లాడతాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మామాయత్ ఫేస్ వాష్ అనేది యూస్ చేస్తాను అనమాట. అది వచ్చేసి చాలా బాగుంటుంది. అండ్ నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను అనమాట. మీకు కావాలంటే మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఫ్రెష్ అప్ అయి వచ్చేలోపు 9:30 అలా అయితే టైం అయిందనమాట. అండ్ ఇంకా తర్వాత పూజ చేసుకుందాం కదా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. నా హెయిర్కి అయితే మాస్క్ పెట్టాను కదా, కొంచెం సాఫ్ట్ అవుతుంది అనుకున్నాను కానీ అలాగే ఉంది. ఇంకేం చేయలేం. పెట్టిన తర్వాత ఇంకొచ్చేసి బయటికి వెళ్ళి పూలు కోసుకుందాం కదా అని వెళ్తున్నాను అనమాట. బయటికి వెళ్ళి పూలు కోసుకుంటావా అంటే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా షార్ట్లో, మా మమ్మీ పైన మొక్కలు పెంచుతారని. వాటికే బోలని పూలు వస్తాయి కానీ ఇవి సరిపోతే మేము సండేస్ ఆర్ వారాల టైమ్స్లో అయితే వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాం అనమాట. ఇంకా పూలు కోసేసుకున్న తర్వాత పూజ సామాన్లు కొన్ని వాష్ చేసుకోవాల్సినవి ఉంటే అవి వాష్ చేసేసాను. అండ్ వాష్ చేసేసి మా ఇంట్లో ఇదే పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట ఫోన్ పెట్టడానికి. అండ్ నేను పెట్టి వీడియో తీస్తున్నాను. బట్ సడన్గా వాటర్ అనేవి ఒలిగిపోయాయి అనమాట. మా డాడీ లేరు కాబట్టి సరిపోయింది, లేదంటే చాలా తిట్లు కాయాల్సి వచ్చింది నేను. అండ్ ఇక్కడ నీట్గా బొట్లు అనేవి పెట్టేసుకుంటున్నాను అనమాట. బొట్లు పెట్టేసుకున్న తర్వాత ఆ చెంబులో మనం వాటర్ వేసి పువ్వు పెడతాం కదా, సో నేను అది పెట్టడానికి చాలా పెద్ద తంటాలు చేసి అండ్ వాటర్ అయితే వంపేసాను. ఇలా మా మమ్మీ చూడలేదు కాబట్టి నీట్గా తుడిసి పక్కన పెట్టేశాను అనమాట. అండ్ యాక్చువల్లీ అయితే ప్రతి సండే మేమైతే అసలు ఇంట్లో ఉండము. ఎందుకంటే గుళ్ళకి మరి ఏమన్నా కొత్త గుళ్ళు ఉంటే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోతూ ఉంటాం. దట్టు ఈరోజు మా అక్క వచ్చింది కాబట్టి ఇంకెక్కడికి వెళ్ళలేదు. చాలా నీరసంగా ఉన్నది ఈరోజు. యాక్చువల్లీ మా ఇద్దరికి చాలా కాళ్ళు నొప్పి వచ్చేస్తున్నాయి అనమాట. ఇంకా సరే ఇంట్లోనే ఉందాం, ఏసీ వేసుకొని పడుకుందాం అనుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి వాటర్ ఇలా వేసాను అంతే, ఇలా ఒలిగిపోయాయి అనమాట. ఇంకా ఎలాగో ఎలా తుడిచేసి అక్కడ పెట్టేశాను నేను మళ్ళీ. అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా నేను వచ్చేసి ఫ్రైడే సాటర్డే అనేది వాష్ చేసేసుకుంటాను. అండ్ రోజు అయితే ఈ రెండు అండ్ మనము రోజు నిత్య దీపం ఇస్తాం కదా, అవి అనేది వాష్ చేస్తానమాట. ఇంక ఇక్కడైతే పూజ అనేది చేసేసుకుంటున్నాను అనమాట. అండ్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఎందుకో తెలీదు పూజ చేసుకున్న తర్వాత. అండ్ హారతి ఇచ్చేసుకుని మంచిగా అండ్ బెల్లం ముక్క అనేది సమర్పించేసాను. ఈలోపు మా మమ్మీ వచ్చేసి ఇక్కడైతే బిర్యానీ చేస్తున్నారనమాట. ఎగ్ బిర్యానీ. ఇది చాలా సింపుల్ అని చెప్పాను కదా. అండ్ ఆయిల్ వేసుకుని బిర్యానీ స్పైసెస్ వేసుకున్న తర్వాత ఇవి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ టమాటాస్ ఇంకా ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. అండ్ నేనైతే కొలతలు అనేవి నాకు తెలియదు కాబట్టి చెప్పలేకపోతున్నాను. ఈసారి ఎప్పుడైనా డీటెయిల్గా చెప్తాను రెసిపీ. అండ్ ఇందులో మనకి మెయిన్గా మింట్ లీవ్స్ ఉండాలన్నమాట, అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి మనం నార్మల్ బిర్యానీకి, చికెన్ బిర్యానీకి అన్నిటికీ చేసుకుంటాం కదా బిర్యానీ మసాలా. అండ్ అది యాడ్ చేసుకోవాలన్నమాట. అది యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత మీరైతే వాటర్ వేసేసుకోండి. నేనైతే ఆ క్లిప్పింగ్ ఎక్కడికి పోయింది తీసాను కానీ. సో ఈ పక్కన వచ్చేసి నేను గోంగూర చేస్తారని చెప్పాను కదా, అది నాకు పేరైతే తెలియదు అందుకే చెప్పలేకపోతున్నాను. ఇక్కడ మీరు రైస్ వేసేసుకుని ఉడకబెట్టేసుకోవడమే. అండ్ ఎగ్స్ని వచ్చేసి చాలామంది ఫ్రై చేసుకుంటారు, మేము కూడా ఫ్రై చేసుకున్నాం అనమాట. ఫ్రై చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి సపరేట్గా సేమ్ మనం ఎగ్ కర్రీ ఎలా వండుకుంటామో అలాగే వండుకుని దాంట్లో ఎగ్స్ వేసేసుకుని అండ్ దమ్ పెట్టేసుకోవడమే, అంటే రైస్ వేసేసుకోవడమే. చాలా ఈజీ. అండ్ మేము వచ్చేసి స్పైసీ ఎక్కువ తింటాము, స్పైసీ ఫుడ్ లవర్స్ అనమాట మా ఇంట్లో మేమందరం కూడా. అండ్ అందుకే మా ఇంట్లో స్పైసీ ఎక్కువ వాడతాం కాబట్టి ఇన్ కేస్ మీకు అయితే తగ్గించుకోండి స్పైస్ లెవెల్స్. అండ్ ఇక్కడ వచ్చేసి ఈరోజు అయితే ఇలా అనమాట. అండ్ నేను వచ్చేసి పలావ్ వండినా ఆర్ బిర్యానీ వండినా
పక్కన కంపల్సరీగా నాకు పెరుగు చట్నీ ఉండాలి. అండ్ పెరుగు చట్నీ అంటున్నాను ఏంటి అనుకుంటున్నారు, చాలామంది రైతా అనుకుంటారు అండ్ పెరుగు చట్నీ అని కూడా పిలుచుకుంటారు. నేనైతే పెరుగు చట్నీ అంటాను. అండ్ మా మమ్మీ వచ్చేసి చాలా బాగా చేస్తారనమాట ఏదైనా సరే. మా అక్క నేను చాలాసార్లు మా మమ్మీకి ఛాలెంజ్ కింద చేసేద్దాం అనుకుంటాం, కానీ అవి అట్టర్ ఫ్లాప్ అయితే ఎలా అయినా మాకు ఉప్పు వేయడం రాదు. లాస్ట్కి మా మమ్మీని పిలుస్తామన్నమాట. అయినా సరే మా మమ్మీ చేసినట్టు రాదు మాకు. మేము ఎంత ట్రై చేసినా, నేను ఎన్నిసార్లు ట్రై చేస్తానో మా మమ్మీ చేసే పులిహార, అయినా సరే నాకు రాదనమాట. అందులో ఉప్పు ఎక్కువ పడిపో ఏదో ఒకటి అయిపోతూ ఉంటుంది. ఇక్కడైతే చాలా బాగుందనమాట. మా అక్క పక్కన కూర్చొని తెగ జోక్స్ వేసేస్తుంది. ఇంకా అక్కలు ఉన్నారంటే అంతే కదా. మా అక్క యాక్చువల్లీ తెగ జోక్స్ వేసేస్తుంది. అబ్బా అసలు కుదురుండదు మా అక్క ఇంటికి వచ్చిందంటే. ఇంకా టీవీ పెట్టుకుందాం అనుకుంటున్నాం, కానీ మా మమ్మీ ఎందుకులే టీవీ అని చెప్పేసి ఇంక పెట్టుకోలేదనమాట. మా మమ్మీతో తిట్లు తినలేక. ఇంకైతే మా అక్క ఇక్కడ పక్క నుంచి సూపర్ ఉంది, నేను కూడా తింటున్నాను అని అంటుందన్నమాట. అండ్ యాక్చువల్లీ మేమైతే ఒక మూవీ చూద్దాం అనుకున్నాము. ఇంకా అన్నం తినేసాక చూద్దాంలే అనుకున్నాం అనమాట. ఇంకా తినేస్తున్నాను నేను ఇక్కడ. అండ్ చాలా బాగుందనమాట. బయట మా డాడీ తినేశారు. అందరు తినేసాక తిన్న తర్వాత ఇక్కడ మా అక్క ఏదో సంచి పట్టుకుని వచ్చిందనమాట. సరే ఏమన్నా తీస్తుంది అనుకుంటే అక్కడి నుంచి తెచ్చిన బట్టలు ఇక్కడ పెట్టింది. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ పెడుతుంది, అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంది అనమాట మా అక్క బట్టలు. ఎందుకు ఇలా తీసుకెళ్తా అసలు అర్థం కాదు. మళ్ళీ ఇక్కడికి తెచ్చి పెడుతుంది అనమాట. ఎందుకనంటే ఇక్కడ వేసుకోవడానికి ఏం లేవంట, అందుకే మళ్ళీ ఇక్కడ తెచ్చుకొని పెట్టుకుంది. టైట్ అయిపోయి ఇవన్నీ కూడా లూజ్ చేయించుకొని మనం ఒక కుట్టు తీసుకుంటాం కదా. నాకైతే ఈ డ్రెస్ మీద కళ్ళు ఉన్నాయి. మా అక్కకి ఎప్పుడు ఇక్కడికి తెస్తుందా, ఎప్పుడు దొబ్బెద్దామని చూస్తున్నాను నేను. ఇలాంటి సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీని హ్యాండ్స్ వచ్చేసి చాలా బాగుంటాయి అనమాట. అందుకనే ఇంకా మా అక్క ఏం తిన్నా నాకు కూడా పెడుతుంది, కొంచెం లావ్ అయిపోవాలని చెప్పేసి సమానంగా. ఇంకా ఇవి వచ్చేసి మేము రిబ్బన్ పకోడీ అని పిలుచుకుంటాం, అది కొంచెం పొడవుగా ఉంటాయి కదా. ఇంకా అవన్నీ తింటుందన్నమాట. సరే ఇంకా నాకు కూడా పెట్టింది. ఇంకా అవి తినేసి మంచిగా పడుకుందాం అనుకున్నాను గైస్. ఏసీ కూడా వేసుకున్నాను. మా డాడీ ఏంటంటే ఏసీ వేస్తే రారు, బట్ ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత బయట గాలేయట్లేదని వస్తారనమాట. ఇలా ఏసీ వేసామో లేదో అలా అయితే కట్ అయిపోయింది పవర్. ఇంకా మా అక్క ఈ అన్ని వీడియోస్ అనేవి చాలా బాగా చూస్తుంది అనమాట. ఎందుకంటే చాలా బాగా తింటారు కదా. మేము కూడా అప్పుడప్పుడు అనుకుంటాం ఇలా ఆర్డర్ చేసుకొని తిందాం కదా అని చెప్పేసి. ఈ అన్నిలా అయితే అసలు తినలేము, కానీ ఇంకెందుకులే అని చెప్పేసి ఈలోపు ఇవన్నీ నేను మా అక్క రీల్స్ చూసింది, మా అక్కతో పాటు చూశాను. కానీ పడుకుని పోయాను, ఎప్పుడు పడుకున్నానో నాకే తెలీదు. ఇంకా లేచేసరికి టక్క 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 సౌండ్లు వచ్చేస్తున్నాయి బయట. ఏంటి అంటారా, మా డాడీ నేను సర్దిన చిన్న బెడ్రూమ్ అంతా కూడా తీసి మళ్ళీ పక్కన వేశారు. ఏదో కనబడలేదంట రెంచ్ ఏదో. సో మళ్ళీ నెతికేసి ఇచ్చేసేలోపు మా అక్క ఏదో మంచి స్మెల్ వచ్చేస్తుంది కిచెన్లో అని చూసేటప్పటికి మా అక్క గుడ్డుక్కురు వేసుకుంటుంది అనమాట. ఎందుకంటే మార్నింగ్ బిర్యానీలో ఎగ్స్ అనేవి అయిపోయినాయి. సో అందుకని చెప్పేసి రైస్ ఉంటే ఇంకా రైస్లో చేసుకున్నాము. ఈ లోపు పెద్ద పెద్ద కేకలు వేసేస్తున్నారనమాట బయట. మా ఇద్దరికి కూడా గొడవలు చాలా ఇంట్రెస్ట్. ఇంకా కాసేపు పైకి వెళ్ళి కూర్చుని గొడవ అంతా వినేసి వచ్చిన తర్వాత ఇంకా నైట్ స్పెషల్స్ వచ్చేసి మా మమ్మీ బజ్జీలు అనేవి వేశారు. మా అక్కకి నాకు చాలా ఇష్టం ఇక్కడ పల్లీల చట్నీ అయితే మ్యాండేటరీ. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MDVL యూట్యూబ్ ఛానల్.